ఏమేసిర్రు పొలంలో ఇప్పుడు? వరిసేను వేసినాం. వరిసేను వేసిర్రు. ఏం బోర్ బాయిలు ఉన్నాయా? బోర్ ఉండదు. పోస్తుందా మంచిగా? మంచిగా వస్తుంది. కరెంట్ ఫుల్ నీళ్ళు మాకు. ఇప్పుడు కరెంట్ వస్తుంది. కరెంట్ వస్తున్నది, అప్పుడప్పుడు పోతున్నది. అప్పుడప్పుడు మధ్యలో పోతున్నది. ఇక పోసేటోళ్ళకి పోతుంది కానీ ఎండిపోయేటోళ్ళు అన్ని ఎండిపోతా ఉన్నాయి. ఇప్పుడైతే ప్రస్తుతానికి మంచిగానే ఉండదు. ఇప్పుడు చూస్తున్నాం కదా, చాలా వరకు ఎండిపోతున్నాయి. చాలా మంది రైతులు బాధపడుతున్నారు. ఏమన్నా రైతుల గురించి పాటలు ఏమన్నా అత్తయ్య? రైతుల గురించి అంటే నేనే నా సొంతంగానే ఒకటి వాడుకున్నాం. మా ఆయనే నేను కలిసి వరిసేను ఎట్లా వేసి ఎట్లా నష్టపోయి ఎట్లా బాధపడ్డామో దాని మీదకి వెళ్ళి నా సొంతం ఊహించుకున్నది నేను. ఇంకా అన్ని సొంతం ఊహించుకుంటావు, సొంతం ఊహించుకొని పాటలు పాడతావు, చెమట తుడుచుకో. అయితే మా పాటల మీదకి వెళ్ళి మా సంసారం మీదకి వెళ్ళి మా దాని మీదకి వెళ్ళి నేనే ఒక పాట రాసుకున్నా. అది వాణ్య అది వాడాలా మరి? పాడేసే, నువ్వు ఏది వాడితే నేను అది వినడానికి సిద్ధం ఇయ్యాలి ఈడ. అయితే ఇంత పాటలతో అప్పుడప్పుడు ఏగిళ్ళు మాకు ఎడ్లుండే ఎడ్లు మా ఆయన ఏం చేస్తుండే అంటే 5 గంటలకు పోయి నాగలు కడుతుండే. అట్లా దాని మీదకి వెళ్ళి ఏగిళ్ళు వారక ముందే ఓ రైతన్న ఎడ్ల నరుక గట్టినావా, ఓ రైతన్న ఎడ్ల నరుక గట్టినావా, ఓ రైతన్న పొద్దున్నే లేసి ఓ రైతన్న పొలమంతా దున్నినావా, ఓ రైతన్న పొలమంతా దున్నినావా, ఓ రైతన్న ఒరమొరము తిరిగి చూసి ఓ రైతన్న గనుమల్లిల్లు గట్టి, ఓ రైతన్న గనుమల్లిల్లు గట్టి, ఓ రైతన్న 6 నెలల కష్టమంతా ఓ రైతన్న ఆశలెన్నో పెట్టుకొని, ఓ రైతన్న ఆశలెన్నో పెట్టుకొని, ఓ రైతన్న ఆశలెన్నో పెట్టుకొని, ఓ రైతన్న అంగడంట గుండా పోతే, ఓ రైతన్న అంగడంట గుండా పోతే, ఓ రైతన్న రంగు మారిన గింజని, ఓ రైతన్న రాదు నీకు ధర అన్నారా, ఓ రైతన్న రాదు నీకు ధర అన్నారా, ఓ రైతన్న తాలు వయ్యిందంటని, ఓ రైతన్న తరుగుడంత తీసినారా, ఓ రైతన్న తరుగుడంత తీసినారా, ఓ రైతన్న అదిగిచ్చి బూదిగిచ్చి, ఓ రైతన్న మన నెత్తికి బురుజారుద్ది, ఓ రైతన్న మన నెత్తికి బురుజారుద్ది, ఓ రైతన్న అమ్మ పోయి యాగమైతిమా, ఓ రైతన్న కొనబోతే కొరిమాయేనా, ఓ రైతన్న కొనబోతే కొరిమాయేనా, ఓ రైతన్న సరుకారు గొంటామని, ఓ రైతన్న సగమాగము చేసిరన్నా, ఓ రైతన్న సగమాగము చేసిరన్నా, ఓ రైతన్న అమ్మ పోయి యాగమైతిమా, ఓ రైతన్న కొనబోతే కొరిమాయేనా, ఓ రైతన్న కొనబోతే కొరిమాయేనా, ఓ రైతన్న ఆకాశమంతా ధరలు, ఓ రైతన్న అప్పెవ్వారియకపోయిరి, ఓ రైతన్న అప్పెవ్వారియకపోయిరి, ఓ రైతన్న ఇక ఎట్లా చేతామయ్యో, ఓ నరుసయ్య ఈ 7 పిల్ల పెండ్లి, ఓ నరుసయ్య ఈ 7 పిల్ల పెండ్లి, ఓ నరుసయ్య మా ఆయన మీదకెళ్ళే మాదే ఇక ఈ పాట. అట్లా మొత్తం మీరే అల్లుకున్నారు. మీ ఏంది, మీ కష్టం ఏంది, వ్యవసాయంలో మీ కష్టం ఏంది, కథ ఏంది అని చెప్పేసి అల్లుకున్నారు. నిజంగా రైతు కష్టం ఎంత చెప్పినా తక్కువనే కదా, చాలా కష్టం ఉంటది. ఇక అది మామూలు కష్టం కాదు. ఇక మబ్బులు అంటాను పోతేనేమో పాములు తోవల వండి బుసలు కొడుతుంటాయి. మళ్ళా అనేక అడవి పందులు, నెమళ్ళు, కూలీళ్ళ కొరత, మళ్ళా చేన్లకు రోగాలు. ఒక్కటి కాదు అసలు. నిజంగా చెప్పాలంటే రైతు అయ్యి ఉండకూడదు. ఏ ఆఫీసులన్నా పని చేసుకొని ఊడ్చుకొని అన్న బతకాలి, కానీ రైతు అంటేనే విసుకొస్తుంది. ఊడ్చుకొని అన్న బతుకుతాం కానీ మరి తిండెట్లా? ఇక తిండెట్లా అంటే మరి సపోర్ట్ లేకుంటుంది రైతుకి. ఎవరు సపోర్ట్ చేస్తారు? అందరు మాటలు చెప్పేటోళ్ళే, కానీ రైతులకైతే చాలా కష్టాలు. ఇప్పుడు అనేక రోగాలు వస్తున్నాయి చేన్లకు. ఇత్తు భూమి మీద చల్లినప్పటి నుంచి రోగాలు, ఆ కూలీళ్ళ కొరత, అన్ని కష్టాలే. మరి ఏం మిగులుతున్నాయి? అందుకే ఏగజాలక భూములు అమ్ముకొని
ఇక అక్కడ హైదరాబాద్లో సిటీలలో ఇండ్లు కొనుక్కొని అక్కడనే కిరాయిలకి ఇచ్చుకొని బతుకుతున్నారు. హుషారున్న వాళ్ళు అట్లా చేస్తారు, హుషారు లేని వాళ్ళు రోజు తిని తాయి పైసలు అయిపోగొట్టి బికాలు రాయి మళ్ళీ రోళ్ళ మీద తిరుగుతున్నారు. అట్లా మొత్తం మీద రైతన్న కష్టమే, చాలా కష్టం ఉంటుంది. అది చేస్తే తెలుస్తుంది వ్యవసాయం అంటే ఏందనేది. ఇక కొంత టెక్నాలజీ మీద చేసుకొని అది చేద్దామంట అని ఇప్పుడు అన్ని టెక్నాలజీలు పెరిగిపోయినాయి. కాకపోతే ఎంత టెక్నాలజీ పెరిగినా కానీ అన్నా అది ఎంత హుషారున్నా కానన్నా ఏమన్నా కూరగాయలు లేకపోతే ఇంకా పాలు అట్లా ఇంకా వేరే ఎవరన్నా బయటికి వెళ్ళో నెలకు 20,000 ఆదాయం అన్నది ఇచ్చేటట్లు అయితేనే వ్యవసాయం. ఇక అన్ని దాని మీదనే వెళ్ళాలి, అందులోనే బతకాలంటే చాలా కష్టం రైతుకు. మీకు ఏడికాడికి అయితాయా మరి? ఇక మేము అయితే ఇక కాందే పిల్లలు చదివించుకున్నాం. పాలు ఇంత పాలు ఉండయి, ఒక 4 బలరుంటే మొన్న ఇక నేను అక్కడిక్కడ దిర్కం అయ్యింది. ఇక బిఎస్పీలో అక్కడిక్కడ దిర్కం అయ్యింది. అయితే ఇక మా ఆయనకు ఒక్కరికి తిప్పలు అయింది, ఆవులు బలరుండే. ఇక రెండొక తాన ఉండయి కదా, ఇద్దరం ఉన్నప్పుడు చూసుకుంటుంటిమి. ఇక బలరం తీసేసినాం. ఇక అయినా పొలాలు కూడా అందరు అమ్ముతున్నారు, పెంచింగులు పడుతున్నాయి, వెంచాలు రాయినాయి. ఇక లేవు, ఇక ఒకరికి తిప్పలు అవుతున్నదని బలర తీసేసి ఆవులో పెట్టుకున్నాం. ఇక పొద్దుగాల లేచి ఇన్ని పాలు పోస్తాం, ఓ 10 లీటర్లు 5 లీటర్లు పాలు పోస్తాం. అవి నెలకు 10 రోజులకే బిల్లు పడుతుంది. ఇక 3,000 4,000 బిల్లు పడుతుంది. అందులో ఇక ఈ వడ్లు 6 నెలలకు వస్తాయి. వచ్చినప్పుడు ఆ ఖర్చులు అన్ని పోగా గడ్డి మిగులుతుంది. ఇక గడ్డి ఆవులకు అవుతుంది. ఇన్ని వడ్లు గిండ్రి కట్టించుకుంటాం, 5 తినుకుంటా ఈ పాల పైసల మీద ఉప్పు మిరపకాయ అట్లా.